హరిః ఓం. ఓం 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 సద్గురు పరబ్రహ్మణే నమః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుదేవులకి అనేక అనేక నమస్కారాలు చేసుకుంటూ గురు అనుగ్రహంతో ప్రసాదింపబడినటువంటి ఈ గురు గీత మనం మరి స్వాధ్యాయనంలో శ్రవణము చేస్తున్నాము. దాని గురించినటువంటి ముందు మాట, శ్రీ గురు గీతా స్తోత్రములు అనేటువంటి ఈ పుస్తకం రాజయోగి అనే వేదాంత మాసపత్రిక యందు ప్రతి నెల మొట్టమొదట జూలై 1965 నుంచి జూన్ 1970 వరకు నా సంపాదకత్వంలో ప్రకటించబడి ఆంధ్రదేశం నందే కాకుండా యావత్ భారతదేశం నందు జనన మరణ రాహిత్యం కోసం కృషి చేస్తున్నటువంటి పరిపూర్ణ రాజయోగ సిద్ధాంత పాఠకులు వారికి ఎంతో విలువైన సహాయకారిగా ఉండేది. ఈ పుస్తకం ఎవరికి? జనన మరణ రాహిత్యం కోసం కృషి చేస్తున్న వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతూ ఉండేది. ఆయన రాజయోగి అనే వేదాంత మాస పత్రిక నడుపుతూ ఉండేవారట. ఈయన ఆ పత్రికలో 1965 నుంచి 1970 వరకు, అంటే 5 సంవత్సరాలు వరుసగా ప్రకటింపబడినటువంటి బహుశా వ్యాసాలు అయి ఉంటాయి. ఈ గురు స్తోత్రాలన్నీ గ్రంథ రూపంగా ప్రకటింపమని సద్గురు భక్తులు చిరకాలం నుంచి నన్ను కోరుతున్నారు. తగిన ధన సహాయం లేకపోవడం వల్ల ఇంతవరకు ఆ పని పూనుకోలేదు. ఇప్పటికీ నాచే ధర్మోపదేశము పొంది శ్రద్ధగా కృషి చేస్తున్న నిజామాబాద్ పట్టణ మండలి భక్త మండలి వారు కావలసిన ధనాన్ని చేకూర్చి గ్రంథమును ముద్రించుటకు తోడ్పడ్డారు. వారి నామధేయములు అత్యంత అన్యత్రా ప్రకటించబడును. వాళ్ళ పేర్ల తర్వాత చెప్తారు. శ్రీ గురు పరమాత్మ కృప చేత వారికి సమస్త శుభములు కలుగుగాక అని ఆశీర్వదిస్తున్నారు. ఒక సద్గ్రంథం పబ్లిష్ చేయడానికి కావాల్సిన ధనాన్ని ఇద్దామని బుద్ధి పుట్టడం కూడా ఎంత పుణ్యమండి. ఈ గ్రంథమును 2 భాగాలుగా విభజించి గురు స్తోత్రము అను శీర్షికతో ప్రకటిస్తున్నాం. ఈ గ్రంథము సకాలంలో నిర్దిష్టంగా అందంగా ముద్రించి ఇచ్చిన తిరుమల ఆర్ట్ ప్రింటర్స్ విజయవాడ వారు. వారికి శ్రీ గురు పరమాత్మ కృప చేత సమస్త శుభములు కలుగుగాక. మా దంపతులు ఇరువురుకు గురుదేవులైన శ్రీమద్ అచల ఋషి దయానంద పొన్నాల రాజయోగీంద్రుల వారి దివ్య శ్రీచరణ సరోజములకు ఈ గ్రంథమును మరి యొక్క పూజా పుష్పముగా సమర్పించుకుంటున్నాము అంటూ ఇట్లు బుధజన విధేయుడు ఇలపకుర్తి వీర వెంకట రామచంద్రరావు గారు ఆయన పరిచయం ఇలా చేశారు. ఇక ఈ పుస్తకం గురుగీత ప్రయోజనం. ఈ పుస్తకం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, గురుగీత ఎట్లా ఆవిర్భవించిందో తెలుసుకుంటే గురుగీత ప్రయోజనం ఏంటో మనకు తెలుస్తుంది. పార్వతీ పరమేశ్వరులు కైలాస శిఖరం మీద ఉపవిష్టులై ఉండగా ప్రపంచమందలి జీవుల శ్రేయస్సు కోరి పరమేశ్వరుని పార్వతి కొన్ని ప్రశ్నలు అడిగింది ప్రజల శ్రేయస్సు కోసం. అందు ముఖ్యమగున ప్రశ్న ఇది: కేన మార్గేణ భో స్వామిన్ దేహీ బ్రహ్మమయో భవేత్. ఓ పరమేశ్వర, ఏ మార్గము చేత జీవుడు బ్రహ్మమయుడు కాగలుగుతాడు? దేహమయుడై ఉన్న ఈ జీవుడు ఏ మార్గము వెళ్తే బ్రహ్మమయుడవుతాడు అని పార్వతి తల్లి తన బిడ్డలైన మనందరి శ్రేయస్సు కోరి పరమగురుడైనటువంటి పరమేశ్వరుని ప్రార్థించి అడిగింది. ఇందుకు సమాధానంగానే గురుగీత చెప్పబడింది. అప్పుడు పరమేశ్వరుడు ఈ గురుగీత అని చెప్పాడు. కనుక గురుగీత ప్రయోజనము ఏమిటి అంటే, జీవుడు బ్రహ్మస్వరూపుడు అవ్వడమే. ఈ గురుగీత గనక చక్కగా భక్తి శ్రద్ధలతో
మరి వింటూ దాన్ని మననం చేసుకుంటూ ఆచరణకు తెచ్చుకుంటే జీవుడు బ్రహ్మం అయిపోతాడు. అది వేరే చెప్పక్కర్లేదు. జీవుడు బ్రహ్మస్వరూపుడగుట అంటే ఏమిటి స్వామి? జీవుడు బ్రహ్మస్వరూపుడు అవడం ఏమిటి స్వామి అంటే, ఇనుము పరుసవేది స్పర్శ చేత బంగారం అవడం లాంటిదంటారా? ఇనుప ముక్క అయస్కాంతానికి అంటిస్తే ఇనుప ముక్క అయిపోతుంది కదా, ఇనుము అయిపోతుంది. ఈ ఇనుము బంగారం అయిపోతుందట పరుసవేదికి అంటిస్తే. ఇనుప ముక్క పరుసవేదికి అంటిస్తే బంగారం అయిపోతుందట. అలాగంటారా? అలా అవుతాడా జీవుడు? బ్రహ్మం అలా అవుతాడా అంటే కానే కాదు. తనకు తెలిసినా తెలియకపోయినా జీవుడు బ్రహ్మస్వరూపుడే అయి ఉన్నాడు. తెలిసినా తెలియపోయిన నువ్వు బ్రహ్మస్వరూపుడివే. ఇందాక చెప్పాను కదా, ఏం సాధన చేస్తావు? నీటిలో ఉన్న చేపకి ఎదడం ఎవరు నేర్పించారు? అది సహజం. ఆకాశంలో పక్షికి ఎగరడం ఎవరు నేర్పించారు? వాడికి ఆ పక్వ స్థితి వచ్చిందంటే ఆటోమేటిక్ గా అతడు దాన్ని ఎవరు చెప్పినా ఒక సద్గురు ఒక మాట చెప్తే వచ్చేస్తుంది. మర్చిపోయాడు కానీ వాడు అదే అయ్యున్నాడు. కానీ జీవుడు అది మరిచి తాను కర్తయు, మర్చిపోయాడు తాను బ్రహ్మమని. తాను కర్తయు భోక్తయు అయి వివిధ కర్మలు చేస్తూ నేనే చేశాను, నేనే చెప్పాను, నాదే అనుకుంటూ అన్ని పనులు చేస్తూ తత్ఫలితంగా జనన మరణ రూప సంసార చక్రంలో బంధితుడైపోయాడు. అది కాబట్టి మనం అందరం కూడా మన నిజ స్వరూపం బ్రహ్మమే అయి ఉన్నను మరిచిపోయి అనేక జన్మలుగా శరీరమే నేను, దీనికి సంబంధించినవి నావి అని మనం దానివల్ల మళ్ళీ కర్మ వల్ల మళ్ళీ జన్మలు, ఇలాగ జన్మ మరణ సంసార చక్రంలో బద్ధుడవుతున్నాడు. చక్రవర్తి పరుండి నిద్రపోతూ కలలో తాను దరిద్రుడుగా ఉన్నట్లు అష్ట కష్టాలు అనుభవిస్తూ దుఃఖిస్తూ ఉన్నట్లు కలగన్నాడు. ఆ దుఃఖం ఎలా పోతుంది అని ఆలోచిస్తూ ఉన్నట్లుగానే ఉంటుంది. ఈ జీవుడు ఈ ప్రపంచమును అనుభవించు దుఃఖం యొక్క అంత్య నివృత్తికి అనేక మార్గాలు వెతుకుతూ ఉంటాడు. ఎలాగ నాకు ఈ దుఃఖం పోతుంది, నాకు ఎప్పుడు దుఃఖం రాకూడదు, కష్టాలు రాకూడదు, బాధలు రాకూడదు, రోగాలు రాకూడదు. అంత కోరిక అదే కదండి. కష్టాలు రాకూడదు, రోగాలు రాకూడదు, బాధలు రాకూడదు, భయాలు ఉండకూడదు. ఎలాగొస్తాయి నాకు? అందుకే మంచి మార్గంలో నడిచినా, ధర్మ మార్గంలో అధర్మ మార్గంలో నడిచినా తనకి సుఖం ఉండాలి, కష్టాలు ఉండకూడదు అనే కదా. ఎలా పోతాయని ఆలోచిస్తూ ఉన్నట్లుగానే జీవుడు ఈ ప్రపంచమును అనుభవించు దుఃఖము యొక్క అత్యంత నివృత్తికి అంటే ఇంకా అంతమైపోవడానికి అనేక మార్గాలు వెతుకుతూ ఉంటాడు. ఎవరైనా ఏ పని చేసినా సరే తనకు దుఃఖం రాకూడదు, తను బాగుండాలి. ఈ పని చేస్తే నా దుఃఖం పోతే నేను ఎప్పుడు సుఖంగా ఉంటాను అనుకునే చేస్తాను ప్రతి పని కూడా. ఇది అయిపోతే బాబు సుఖపడిపోతాను అని కోరుకుంటాం. కలలో ఉన్న చక్రవర్తి దుఃఖం ఎలా పోతుంది చెప్పు? నీవు చక్రవర్తివి గాని దరిద్రుడు కాదురా అని ఆ కలలోనే అతడు ఆప్తుని యొక్క వాక్యము వింటే, ఆ కల్లోనే ఆప్తుడొచ్చి ఏడుస్తుంటాడు, బాబోయ్ నాకు ఈ దరిద్రం ఏమిటి, అడుక్కు తినలేకపోతున్నాను అని ఏడుస్తూ ఉంటే, ఆ కలలోనే ఒక ఆప్తుడొచ్చి అసలు నువ్వు అడుక్కు తినడం ఏమిట్రా, నువ్వు చక్రవర్తిరా, నైనా నువ్వు ముష్టివాడివి కాదురా అని కలలోని ఆప్తుడే చెప్పగా ఆ వాక్యము విని ఆరూఢం చేసుకుంటే, అయ్యో నేను ముష్టివాణి కాదా, నేను చక్రవర్తినా, అయ్యో నాకు ఈ దరిద్రాలు లేవా అని నమ్మి దాన్ని బాగా దృఢం చేసుకుంటే వెంటనే అతనికి దుఃఖ నివృత్తి కలుగుతుంది. అంతే కాదు, మరి చెప్పిన వాడు మాట వినాలి. ఇది కాదు, ఎందుకు కాదు అంటే ఇలా కాదు కాదని చెప్తాడు. అది నువ్వు నమ్మి అలా ఆచరించుకుంటూ పోతే నేను కానే కాదు కదా నీకే తెలుస్తుంది. అట్లే శిష్యుని కలలో తోచిన గురుని వాక్య శ్రవణం ద్వారా జీవుడు మరిచిపోయిన స్వస్వరూపాన్ని మళ్ళా తెలుసుకుని తనకి అన్యంగా పరిపూర్ణ బ్రహ్మం ఒకటి ఉన్నదని తెలిసి సర్వభ్రాంతిరహిత స్థితి చెంది జన్మరాహిత్యాన్ని పొందుతాడు. కలలో చక్రవర్తి అయ్యుండి వాడు నేను ముష్టివాణ్ణని ఏడుస్తూ ఉన్నప్పుడు
ఒక ఆప్తుడు గురువాక్యం వచ్చి, కాదు నాయన ఎందుకు ఏడుస్తావు, నువ్వు చక్రవర్తిరా, మరిచిపోయావు, అలా అనుకుంటున్నావు అంటే పిచ్చాడల్లే తిరుగుతున్నావు, నువ్వు చక్రవర్తిరా అని చెప్తే ఆ ఆప్తుని మాట విని అతడు ఎలా కాదు అని ఆయన చెప్తుంటే ఇలా కాదు అని తెలుసుకునేసరికి అతడు దుఃఖం పోతుంది, తాను చక్రవర్తిగా మిగులుతాడు. తనకన్యముగా పరిపూర్ణ బ్రహ్మం ఒకటి ఉన్నదని తెలుసుకుని సర్వత్రా భ్రాంతి రహిత స్థితిని చెంది జన్మరాహిత్యాన్ని పొందుతాడు. ఈ గురుగీత ఏ సందర్భంలో ఆవిర్భావం చెందిందో ముందుగా మనం గమనిద్దాం. పార్వతీదేవి పరమేశ్వరునికి మృక్కి, గురుమహాత్యం ఎట్టిది స్వామి, జీవుడు ఈ సంసారం నుంచి విముక్తి ఎలా పొందుతాడు, జీవుడు ఏ మార్గం చేత బ్రహ్మమయుడు కాగలుగుతాడో వివరించి చెప్పమని మొట్టమొదట ప్రశ్నించింది. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చాలా విపులంగా గురుగీతలో వివరింపబడ్డాయి. అంతేకాకుండా గురుగీత జపము సకామము చేయు భక్తుడు ఏ కామ్యార్థ సిద్ధి కోసం చేయునో దానికి తగిన దేశ కాలములు నిర్ణయించి ఏ దిశకు ఉన్ముఖంగా ఎట్టి ఆసనం మీద కూర్చొని జపము సల్పవలెనో గురుగీత మనకు ఉపదేశిస్తుంది. మామూలుగా సకాముడు అంటే కోరికలతో కూడిన. చక్కగా సమాధానం, ఈ ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఇంకా ఏమని చెప్పాడంటే, ఈ గురుగీతలో వివరింపబడింది. అంతేకాకుండా ఈ గురుగీతని సదా శ్రవణము మననము చేస్తూ ఉన్నవాడికి, అంటే కోరికలతో కూడి చేస్తున్న భక్తుడైనా సరే ఏ కార్యసిద్ధి కోసం చేస్తాడో, ఈ పారాయణలు అవి చేస్తారు కదా, అలాగా దానికి తగిన దేశ కాలాలు నిర్ణయించి పలానా చోట పలానా సమయంలో పలానా విధంగా చెయ్యాలి, ఎలాంటి ఆసనం మీద కూర్చోవాలి, ఎలా జపం చేయాలో అది కూడా గురుగీత ఉపదేశం. కోరికలతో ఉన్న వాడికి కూడా ఎట్లా చేస్తే కోరికలు తీరుతాయన్నది గురుగీత ఉపదేశించింది. గురువు నాలాంటి నరుడే అనే భావన ఏ మాత్రము ఉన్నా శిష్యుని ఆశయము సిద్ధించదు. మనలాంటి మనిషే వాడును, ఏదో ఆయనకు బాగా తెలుసు చెబుతున్నారు అని కనుక వెళ్తే అసలు ఆయన చెప్పింది నీకు అన్ని లోపాలే కనపడుతూ ఉంటాయి. నీకు కావలసిన సత్యం అక్కడి నుంచి వస్తున్నప్పుడు అది తీసుకోవడం మానేసి ఆయన దేహపరమైన వ్యక్తిగతమైనటువంటి లోపాలు నువ్వు ఎందుకు చూస్తావు? ఉంటే అవి ఆయనవి కదా. మరి మనం ఆయన జ్ఞానం కోసం ఆయన దగ్గరికి వెళ్తాము, జ్ఞానాన్ని వదిలేసి నా అలాగే ఆడున్నాడు కదా, నా అలాగే తింటున్నాడు కదా, నా అలాగే ఉంటున్నాడు, నా అలాగే సంసారం చేస్తున్నాడు కదా అంటావు. అప్పుడు ఏమైంది? నీ తప్పులు ఆయనకి అంటగట్టి చూపిస్తావు. అసలు ఆయనకి తప్పులు ఉన్నాయో లేదు నీకేం తెలుసు, నీ తప్పుడు బుద్ధిని వేసి చూస్తావు. నా భావనే కదమ్మా. అప్పుడు ఆ గురువు కూడా నీకు సామాన్యుడు అయిపోతాడు. ఆయన చెప్పిన జ్ఞానం ఎంత విన్నా వంట పట్టదు, నువ్వు నమ్మవు, నమ్మినట్టు నటిస్తావంతే, ఆచరించవు. అందుచేత గురువు నరుడే అనే భావన ఏమాత్రమున్నా శిష్యుని ఆశయ సిద్ధి కాజాలదు. మరి భగవంతుడు కూడా 9వ అధ్యాయంలో చెప్పాడు కదా, నన్ను సామాన్యం మీలాగే ఒక మనిషిలాగా చూస్తున్నారు, అవమానపరుస్తున్నారు నన్ను అన్నాడు. కానీ సాక్షాత్తు పరబ్రహ్మై వస్తే ఒక మనిషిలా చూస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు అని వాసుదేవుడు చెప్పాడు కదా. అని చేత ఎందుకు అవమానం, నీలాంటి దేహం ఆయనకి, దేహం లేక అనే పరికరం లేకపోతే బోధ చెప్పడానికి కుదరదు. ఆయన ఒక పరికరంగా వాడుకుంటూ ఉంటాడు, నువ్వు అదే నువ్వయ్యి వాడుకుంటూ ఉంటావు. నీ లక్షణాలే అదే భావాలు ఆయనకున్నాయి అనుకుంటావు. అటువంటి వారికి ఎంత బ్రహ్మ జ్ఞానం బోధించినా ఆశయ సిద్ధి కాజాలదు. కనుక గురుమూర్తి కేవలము పరమాత్మ స్వరూపుడే అను లక్ష్యం సిద్ధించడం కోసం గురుమూర్తికి శిష్యుడు వినయంతో శరణాగతుడై మన ధనములు ఏ విధంగా అర్పణ చెయ్యాలో ఈ గురుగీత విధిస్తోంది. ఎలా అర్పించుకోవాలి నీ తనువు, మనసు, నీ ధనము గురువుకి ఎలా అర్పించుకోవాలి అన్నదాన్ని గురుగీత చెప్తోంది. పైగా మానసిక పూజా విధానంలో శిష్యుడు శరీర ఇంద్రియ మనః ప్రాణ ప్రత్యేగాత్మలను, మానసిక పూజలో శిష్యుడు తన శరీరాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, ప్రాణాన్ని, ప్రత్యేగాత్మ నేను అనేటువంటి భావాన్ని మనోవాకాయ కర్మల చేత
ప్రతినిత్యము గురువుకి నివేదన చెయ్యాలి. మేలుకు వచ్చిందంటే చాలు కదా, స్వామి మీరే నా నేను, నా మేము, ఇంద్రియ మనోబుద్ధులు నువ్వే స్వామి, నీదే స్వామి. నేను మామూలు మాటలతో చెప్తే ఏదోలా ఉంది, ఈ స్వామి కూడా ఇక్కడ అదే చెప్తున్నారు. గురువుకి ప్రతినిత్యం ఎలాగ నివేదన చెయ్యాలో ఆ విధానం ఈ గురుగీత పేర్కొంటుంది. తస్మై శ్రీ గురవే నమః అనే మకుటంతో అనేక గురుశ్రోత్ర శ్లోకాలు ఈ గురుగీత యందు పొందుపరచబడ్డాయి. అంతఃకరణ పరిశుద్ధి కోసం, అంతఃకరణ శుద్ధి పడడం కోసం శిష్యుని మనో ఏకాగ్రతకు శిష్యుడు అవలంబించవలసిన కర్మ ఆచరణ విధానం కూడా చక్కగా చెప్పబడింది. అంతఃకరణ శుద్ధి పడాలంటే, శిష్యుని మనసు ఏకాగ్రంగా ఉండాలంటే శిష్యుడు ఏం చెయ్యాలి అన్న విధానం కూడా ఇప్పుడు దీనిలో చెప్పబడుతుంది. గురుస్వరూప నిర్ణయం గావించుటయే కాకుండా కేవలం ఆత్మ నిర్ణయం కూడా గావించి పరిపూర్ణ బోధ దృఢమవడం కోసం గురుగీత నీకు తోడ్పడుతుంది. గురుస్వరూపం ఎట్టుదో నిర్ణయించి చెప్తూ, కేవలం ఆత్మ కూడా ఎట్టుదో నిర్ణయించి చెబుతూ పరిపూర్ణ బోధ నీకు దృఢమయ్యే విధంగా ఈ గురుగీత చెబుతోంది. అంతేకాకుండా గురుగీత సద్గురు సశిష్యుల అధికార లక్షణాలని, సద్గురు లక్షణాలు, సత్శిష్యుల లక్షణాలు, వారి అధికార లక్షణాలు, శుశ్రూష విధానము, ముక్తి, ఆ లక్షణములు వివరిస్తూ ఉంటుంది. ముక్తి పొందాలంటే అలాగే ఏ లక్షణాలు ఉండాలి అని. కనుక గురుగీతని పఠించనివాడు, పఠించి ఈ నిర్ణయమును పాటించనివాడు గురు భక్తుడు కాజాలడు. చదవనివాడు, చదివిన తర్వాత కూడా కొంచెం కూడా ఆచరించని వాడు గురు భక్తుడు కాలేడు. పలానా ఆయన మా గురువండి ఉట్టిదే చెప్పడానికి, నువ్వు చెయ్యవుగా, వినవు, విన్నా చెయ్యవు, వాడు గురు భక్తుడు కాచాలడు. గురు ఉపాసన, గురు భక్తి, గురు సేవ, గురు నిష్ఠ, పరిపూర్ణ రాజయోగమును అవలంబించిన వానికి ఎంతో ముఖ్యం. గురు భక్తి ఉండాలి, గురు ఉపాసన ఉండాలి, గురువుకి సేవ చేయాలి, గురు యందు నిష్ఠ ఉండాలి, పరిపూర్ణమైన రాజయోగాన్ని అవలంబించాలి. దానికి అవి అన్ని చేస్తేనే ఎంతో ముఖ్యం అవి. కాబట్టి గురుగీత జపము ఇవి సిద్ధించడానికి ప్రధాన ప్రాధాన్యం. నువ్వు గురుగీతను కనుక చక్కగా వింటే చక్కగా ఇవన్నీ నీకు సిద్ధిస్తాయి. ఎందుకంటే నీకు తెలుస్తాయి కదా ఎలా ఉండాలని అని చెప్తూ అమ్మా. ఇంకా ఇక్కడ నుంచి గురు స్తోత్రం ఇప్పుడు ఓపెన్ చేయక కొత్తగా ఉంది. హరి ఓం. అచింత్యా అవ్యక్త రూపాయ నిర్గుణాయ పరమాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. చింతింప నలవి కానిదిను, ప్రకటము కాక గూఢముగా ఉన్నదీను, నిర్గుణమైనదీను, గుణములతో కూడుకొన్నదీను, యావదృశ్య అదృశ్య ప్రపంచమునకు ఆధారముగా ఉన్నది అగు ఆ బ్రహ్మమునకు అనగా ఆ దివ్య గురు స్వరూపమునకు నమస్కరించుచున్నాను. అది గురు స్వరూపం. చింతించడానికి కుదరదు, దాన్ని ప్రకటించి నోటితో చెప్పడానికి కుదరదు. గుణాలు లేనిది, గుణాలతో కూడుకొని ఉన్నది. యావత్తు దృశ్యా అదృశ్యమైన ఈ ప్రపంచం, దృశ్యమైనది అదృశ్యంగా ఉన్న ప్రపంచానికి ఆధారంగా ఉన్నది ఆ బ్రహ్మానికి, అంటే ఆ దివ్య గురు స్వరూపానికి నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకము గురుగీతా గ్రంథమునకు మొట్టమొదటి శ్లోకము కనుక ఇందు బ్రహ్మ అంటే గురువు, బ్రహ్మము అంటే గురువే. బ్రహ్మము అన్న పదానికి గురువు అని పేరు, గురువు అన్న పదానికి బ్రహ్మము అని పేరు, అంతే. బ్రహ్మం అంటే గురువు, సాక్షాత్ పరబ్రహ్మ అంటున్నారు కదా. కనుక ఇందు బ్రహ్మం అంటే గురువు యొక్క స్వరూపమునకు మంగళాచరణ రూపముగా నమస్కరించి గ్రంథ ప్రారంభము చేయబడుతోందన్నమాట. గ్రంథస్థ విషయముగు గురు స్వరూపమున కంటే, ఈ గ్రంథములో ఉన్నటువంటి గురు స్వరూపమున కంటే ఆ బ్రహ్మము వేరు కాదు.
ఆ బ్రహ్మము ఎట్టిదో ఈ శ్లోకం మనకి చెప్తోంది. ఇందు వర్ణింపబడిన బ్రహ్మము జగత్కారణమైన జగత్తుకి కారణమైన సచ్చిదానంద పరబ్రహ్మమే కాని, ఈ జగత్తు ఉంది అంటే దీనికి కారణమైన సచ్చిదానంద పరబ్రహ్మమే కాని పరిపూర్ణ పరబ్రహ్మము కాదని తేటతెల్లం అవుతుంది. జగత్తుకి కారణమైనటువంటి పరబ్రహ్మం అదే తప్ప పరిపూర్ణ పరబ్రహ్మము కాదు. ఇందులో వర్ణింపబడిన బ్రహ్మము, ఈ బోధలో చెప్పబడుతున్న బ్రహ్మము జగత్ కారణమైనటువంటి, జగత్తుకి కారణమైనటువంటి సచ్చిదానంద పరబ్రహ్మమే కాని పరిపూర్ణ పరబ్రహ్మము కాదని తేటతెల్లమవుతుంది. దీని వివరణ ముందు రావచ్చు, ఎందుకంటే నాకు అప్పుడే లోపల దాని అనుభవం కలుగుతోంది. మీకు సంశయాలు ఉంటాయి, నాకు అనుభవాలు ఉంటాయి. అవునమ్మా, సంశయం కలిగిందమ్మా. కలుగుతుంది, కానీ దాని సమాధానం నాకు చూడక్కర్లా, తెలిసిపోతుంది. ఏమిటంటే దీని విశ్లేషణ, ఈ శ్లోకమునందలి అన్ని పదములను మనం వేరువేరుగా విచారించాలి. ఇక్కడ అచించము అనగా చింతింపరా అని చెప్పేస్తాం. చింతింపరానిది అంటే చింతించున్నది అంతఃకరణ చతుష్టయంలో ఉన్న చిత్తము కదూ. అవునమ్మా. చిత్తేంద్రియానికి చింతనయే కదా ఆది భౌతికముకు వ్యవహారము. దానికి పనే ఉంది, అంతసేపు చింతిస్తూనే ఉంటుంది. చింతిస్తుందంటే బెంగళని కాదు, గతాలు భవిష్యత్తును ఊహించుకుంటూ ఉండడం, అది చిత్తేంద్రియం. పైగా శబ్ద స్పర్శ రూప రసగంధ విషయాత్మకు మగు దృశ్య ప్రపంచమే తనకు అనుభవంలో ఉన్నందు దానికి ఏం తెలుసు? అంతసేపు చెవులతో విన్నవి, కళ్ళతో చూసినవి, నోటితో తిన్నవి, ముక్కుతో వాసన చూసినవి, చర్మంతో స్పర్శించడమే కాదు, లోపల మళ్ళీ 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 చింతించుకోవడం. అంతకని తెలుసా మన చిత్తానికి? నాకు తెలుసు అంటే ఇక ఇంద్రియాలతో ఆ లోకానికి వెళ్ళి అంటి చూ తెచ్చుకున్నవే తెలుసు నీకు. అరే ఏం తెలుసు అని చెప్తున్నావే, అంతకంటే మనకేమీ తెలియదు అని తెలుసుకో. అది తెలుసు అలా తెలుసు. ఎలా తెలుసు నీకు? నీ చిత్తానికి ఇంత ముందు ఉన్నటువంటి అనుభవాల గుర్తులే నీకు తెలుసు, అంతే. విషయాత్మక దృశ్య ప్రపంచమే తనకు అనుభవంలో ఉన్నందువల్ల దాన్ని గురించే మానవుడు చింతిస్తాడు. ప్రపంచాన్ని గురించి తప్ప ఇంక దేని గురించి చింతించగలవాడు? అది గతాలైనా ప్రపంచాన్ని గురించే, భవిష్యత్తులైనా ప్రపంచం, ఇప్పుడే ప్రపంచాన్ని గురించే, పంచ విషయాలను గురించే చింతిస్తా. ప్రపంచం అంటే పంచ విషయాలు కదా, అంతకంటే వాడికి ఏం తెలుసు? ఒక పరాత్పర పరబ్రహ్మ అంటే ఏమన్నా తెలుసా? అదేంటో నాకు తెలిసిందే నాకు చాలు, నాకు తెలిసిందాలో నేను దొరుకుతా అంటాడు తప్ప వాడికి తెలియని దాని జోలికి వాడు వెళ్ళాడు కదా. వాడికి అసలు తెలియను కూడా తెలియదు. ఎంతో కృషి చేసిన గాని అనుభవానికి రాని బ్రహ్మమును గురించి సహజముగా అతడు చింతించలేడు. ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప అనుభవానికి రాని బ్రహ్మాన్ని గురించి లోక విషయ చింతనలో మాటికి జీవిస్తూ ఉండేవాడు ఎప్పటికీ చింతించలేడు. అవునా? చెప్పినా చింతనకు అందదు కదా. అందదమ్మా. అందుకే వర్ణింపనలవి కాని వాడే గురువు. కాబట్టి చింతించలేడు. అది నిజ విషయమై ఉన్నది. అందుకు విషయాలుంటే నువ్వు చింతిస్తావు, ఇక్కడ విషయాలు లేవు. చిత్తము కూడా ఒక ఇంద్రియమే గనుక ఇంద్రియాతీతముగా ఆ వస్తువుని గురించి ఆ చిత్తం ఎట్లా చింతించగలదు? ఇంద్రియానికి అతీతమై కదా ఆధారమై ఉంది. అది లేకపోతే మళ్ళీ ఇంద్రియాలు ఈ పనులన్నీ చేయలేవు. దానికి ఈ పనులన్నీ ఎలా చేయగలుగుతానన్న ఆలోచన లేకపోవడమే చిత్తం యొక్క చెత్త. అది ఇంద్రియ గోచరముగు విషయ ప్రపంచమును చింతించక అతీంద్రియ వ్యాపారముగా ఏకాగ్రత చెందునేని ఇంకా లోక విషయాల్లోకి వెళ్లకుండా ఇంద్రియాలకు అతీతమైన దాని వైపుకి ఏకాగ్రత చెందితే అప్పుడు మాత్రమే ఆ బ్రహ్మం తెలియబడతాడు. వెళ్ళదుగా మరి దానికి తెలియదు అని చోటు కదా వెళ్తుంది. ఏమిటి వెళ్తుందా? వెళ్ళదు. అందుకే బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అని అన్నారు కదా భగవద్గీతలో. ఆ బ్రహ్మాన్ని గురించి అందుకే అలా చెప్పబడింది. బుద్ధియే చింతన చేయనప్పుడు చిత్తం అంటారు. కనుక ఏ బ్రహ్మము కేవలము అచింత్యము అనడానికి, అచింత్యము చింతించడానికి వీలు లేనిది అన్నంత మాత్రం కేవలము అచింత్యము కాదు. ఎప్పుడు చింత్యమవుతుంది?
అది ఇంద్రియాలకి మరి అతీతమైనది ఒకటి ఉన్నదని గురుబోధ వల్ల గుర్తించి ధ్యాస దాని మీద పెడితే సాధ్యమే. అవునా? ఇందాక కలిగిన ప్రశ్నకు సమాధానం దొరికిందా? కదా, ఎలా కుదురుతుంది? అక్కడ ఏమన్నారు? అది బ్రహ్మమే గాని పరిపూర్ణ బ్రహ్మం కాదు. అన్ని మొత్తం సమస్త జగత్తులో ఉన్న అన్ని ఇంద్రియాలకి కదా అది పరిపూర్ణ బ్రహ్మము. కాబట్టి అచించమన్న దాని గురించి ఇది అర్థం. చింతించగలవి కానిది అంటే ఇది అర్థం కదా. తను చింతించగలిగిన జగత్తు విషయాలలో చింతిస్తూ ఉండడమే చిత్తానికి జన్మలుగా అలవాటు. అదే చింతిస్తూ ఉంటుంది తప్ప దాని చిత్తానికి ఎప్పుడు ఎరుగనేటువంటి దాన్ని చింతించమంటే చింతించదు. కానీ గురు యొక్క బోధ చేత మీ చిత్తాన్ని ఆ అచింత్యమైన దాని మీదకి ఆయన ప్రసరింప చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రయత్నిస్తే దాన్ని తెలుసుకోగలదు. అయితే ఇక రూపాలుండవు కదా. వృక్షము విత్తనంగా మారిందనుకోండి, ఇంత వృక్షము విత్తనంలో ఉంటుంది కానీ విత్తనంలో అదేం కనపడదు. నీకు విత్తనంలో ఏం కనపడదు, అవ్యక్తంలో ఏం కనపడదు. ఇప్పుడు అర్థమైందా? అంచేత అవ్యక్తం అంటే వ్యక్తము కానిది. వ్యక్తం కాలేదు గాని, వ్యక్తం వృక్షం అవ్వలేదు గాని ఉంది విత్తనంలో. విత్తనమేమో అవ్యక్తం, వృక్షం వ్యక్తం. వ్యక్తం అయితే నానాత్వం ఉంటుంది, అవ్యక్తంలో నానాత్వం లేదు. అందుచేత అనగా వ్యక్తము కానిది, తన నిజ రూపములో ప్రకటము కానిది. కనపడుతుందా మరి విత్తనం? వృక్షం కనపడదు కానీ అదే విశ్వరూపంగా ప్రకటమైంది. అదే కదా మరి ఎంత పెద్ద చెట్టు. కంటికి కనిపించిన నల్ల పూస అంత మర్రి విత్తనంలో కొన్ని వందల యోజనాలు వ్యాపించే చెట్టు ఉంది. ఆశ్చర్యం వేయడం లేదా? మళ్ళీ ఆ విత్తనాలు తీసి చూడు, ఎక్కడా కనపడుతుందేమో, నూరే పచ్చడి చేసే కనపడుతుందేమో, కనపడదు. అదే అవ్యక్తం కానీ దానిలోనే ఉంది. కాబట్టి అదే అవ్యక్తము కానిది నిజ రూపంలో ప్రకటము కానిది. విత్తన రూపంలో ఉన్నప్పటికీ నిజ రూపం లేదు, కనపడదు. కానీ అదే విశ్వరూపంగా ప్రకటమైంది. ఆ విత్తనం వృక్షమైనట్లు పరమాత్మయే అక్కడ బీజం. పరమాత్మ ఎంత అవ్యక్తంగా ఉంది. ఇది వ్యక్తమైతే జగత్ రూపాన్ని ధరించింది, ప్రకటమైంది. అందుకే ముండకోపనిషత్తులో బ్రహ్మై వేదం విశ్వమిదం వరిష్టం అని చెప్పబడింది. అంటే ఈ విశ్వముగా ఉన్నది శ్రేష్టమైన బ్రహ్మమేనని అర్థం. అంత పెద్ద వృక్షముగా ఉన్నది ఆ చిన్ని విత్తనమే అంటే అవునా, అవును కదా అంటావు. కానీ ఈ విశ్వముగా ఉన్నది ఆ బ్రహ్మ, అవ్యక్తమైన బ్రహ్మమే అంటే మాత్రం మాటలకు వస్తాయి తప్ప అనుభవానికి రాదు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఈ జగదృష్టిని వదిలిపెట్టి దాని మూల మీద అని ఈ చింతలన్నీ వదిలేస్తే ఆ పరమాత్మ నీకు అందుతాడు. తన నిజ రూపంలో అది ప్రకటము కాక విశ్వరూపంలో ప్రకటమైందనమాట. దాని నిజ రూపంలో తెలియబడట్లేదు, విశ్వరూపంలో మాత్రం విశ్వంగా తెలియబడుతుంది. అది ప్రకటము కాక విశ్వరూపంలో ప్రకటమై ఉంది. విశ్వరూపంలో ప్రకటమగుచు వ్యక్తమగుచు నిజ రూపంలో అవ్యక్తమగుట, నిజ రూపంలో వ్యక్తం అవడం లేదు. విత్తనంలో ఏదీ లేదు, కనపట్టలేదు. కానీ విశ్వరూపంలో వృక్ష రూపంలో కనపడుతుంది. అలాగే ఆ పరమాత్మ అవ్యక్త రూపంలో ఉండి ఏమీ ప్రకటన లేకుండా విశ్వరూపంగా వ్యక్తమవుతుంది. కనుక దానిని వ్యక్త అవ్యక్త రూపము, వ్యక్తము అదే అవ్యక్తము అదే అని ద్వంద్వముగా ఉన్నది అని తెలుసుకో. రెండిటిగా కనిపిస్తోంది. అవ్యక్తంగా ఉంది, వ్యక్తమైతే రెండైపోతుంది. విత్తనము చెట్టు కదా, పరమాత్మ ప్రపంచము అని రెండుగా ఉంది. కానీ రెండుగా ఉన్నది ఒక్కటే అని తెలుసుకో, అంతే జ్ఞానం. ఈ వృక్షమే ఆ విత్తనం అని తెలుసుకో, ఈ జగత్తే ఆ ఈశ్వరుడు అని తెలుసుకో, అంతే. ఇంక నువ్వెక్కడున్నావు?
అణువు అణువున దైవముందన్న బ్రహ్మాండమంతయు ఆత్మరూపమే తెలుసుకోరన్నా అన్నారు విద్యాప్రకాశానందలు. అవునా? కాబట్టి అచించ అవ్యక్త రూపాయ, ఈ రూపాయ అనేటువంటి నామం రూపతన్మాత్ర అగ్నిభూత సంభవం. రూపం అంటే దృశ్యం కదా, అది అగ్ని యొక్క సంబంధం చేత ఆ రూపం ఏర్పడింది. రూపమునకు ఆది భౌతిక వర్ణము, రూపానికి ఒక వర్ణము. ఆది రూపమున కాది భౌతిక వర్ణము, వర్ణము 7 విధాలుగా ఉండి సూర్యకాంతి యందు కిరణాలను విశ్లేషింపగా కనిపిస్తుంది. సూర్యకాంతి యందు కిరణాలు విశ్లేషింపడితే 7 రంగులుగా కనిపించినట్లు ఆ అగ్నిభూతము ఆది భౌతికమైనటువంటి ఒక రూపముగా గోచరిస్తుంది మనకి. అగ్ని తేజస్సే ఒక రూపముగా గోచరిస్తుంది. బ్రహ్మమునకు 7 వర్ణములు విశ్లేషింపగా ఏర్పడిన తెలుపు వర్ణము గాని, అసలు ఉన్నది ఒకే ఒక్క తెలుపు రంగు తప్ప, అది విశ్లేషణ చేసేసరికి 7గా కనిపిస్తోందే గాని ఉన్నది ఒకే ఒక్క తెలుపు రంగు. సూర్యకిరణములే లేనప్పుడు గాఢాంధకార రూపముకు నలుపు వర్ణము గాని లేవు. కిరణాలు లేవనుకో, ఏమున్నాయి రంగులు లేవు. ఆ సూర్యకిరణాలే పరివర్తన చెందితే 7 రంగులుగా కనపడుతుంది. కానీ ఈ సూర్యకిరణాలు ఉన్నప్పుడు లేనప్పుడు, ఉన్నప్పుడేమో తెలుపు నిన్ను, లేనప్పుడు నలుపు అనుకుంటున్నాం కదా. 7 వర్ణములు మొత్తము 2 సూర్యకిరణముల ఎందు 7 వర్ణములు ఉన్న మొత్తం మీద రూపములను నేత్రం గుర్తిస్తోంది. అవునా? అయితే ఆ బ్రహ్మానికి ఇక్కడ ఈ తెలుపు వర్ణం గాని నలుపు వర్ణం గాని లేవు. తెలుపు నలుపు అను 2 సూర్యకిరణముల యందు 7 వర్ణములు మొత్తము 9 రూపములను నేత్రం గుర్తిస్తోంది. గుర్తిస్తుంది కదా, నేత్రమే గుర్తిస్తుంది, చెవేం గుర్తించదు. అందుకు పనికొస్తుంది. దానికి అగ్ని ఆధారంగా ఉన్నాడు. కాని అది మనసైవాను ద్రష్టవ్యం అను శృతుల చేత అభివర్ణితమై ఉంది. అంటే మనస్సు చేత మాత్రమే చూడదగిందని అర్థం. అతీంద్రియమగు అనగా సంకల్ప వికల్పాత్మకము గాని శుద్ధ మనస్సునికే అది గోచరిస్తుంది. మరి అది మనసు చేతనే చూడగలం. ఎప్పుడు సంకల్ప వికల్పాలు లేని మనసుకు తెలియబడుతుంది. అది తెలియబడుతుంది. మనసు అంటే సంకల్ప వికల్పాల యొక్క వ్యవహారమే దానికి, అంతకంటే లేదు. కానీ సంకల్ప వికల్పాలు ఆగితే ఆ మనసుకు జ్ఞాన నేత్రం దానికి గోచరిస్తుంది. సంకల్ప వికల్పాలతో కూడి ఉంటే అజ్ఞానము, సంకల్ప వికల్పాలను వీడితే శుద్ధ జ్ఞానము. అవునా? అవునమ్మా. కాబట్టి మనసు మాత్రమే చూడగలదు. మళ్ళీ మనసు చూడలేదు, కానీ ఎట్టి మనసు చూడలేదు, ఎట్టి మనసు చూడగలదు అని చెప్పారు. అక్కడ బుద్ధికి అందదు, కానీ ఎట్టి బుద్ధికి అందుతుంది అని. ఇక్కడ రెండింటినీ డివైడ్ చేసుకుంటే చక్కగా క్లియర్ గా వస్తుంది కానీ తెలుస్తుంది. తెలిసిందా? అంత అంచేత అది మనస్సుకే, శుద్ధ మనస్సుకే, సంకల్ప వికల్పాత్మములు లేని శుద్ధ మనసుకే గోచరిస్తుంది. అనగా సంకల్ప వికల్పాత్మకమగు మానసేంద్రియమునకును అది గోచరించదన్నమాట. ఎంతసేపు సంకల్ప అది ఇది అలాగా ఇలాగా అంటున్న వాళ్ళకి అది గోచరించదు. అట్టి బ్రహ్మమున పైన ఉదహరించిన కారణ బ్రహ్మమునకు, దీనన్నిటికీ ఆయన కారణం. అవునా? విత్తనం కారణం కదా వృక్షానికి. అలా అవ్యక్తమైన కారణ బ్రహ్మమునకు ఒక రూపము వర్ణము నిర్ణయించి చెప్పజాలక ఉండడమే తటస్థ లక్షణం. దానికి ఏ రూపం అని చెప్తాం? ఏ రూపం అని చెప్తాం? దానికి చెప్పలేం కదా. విత్తనాలన్నీ అక్కడ వేసారు, దానిలో ఏ రూపం ఉందని చెప్తాం? వీల్లేదు. ఇది కారణ బ్రహ్మమునకు ఒక రూపము ఒక వర్ణము నిర్ణయించి చెప్పజాలక తటస్థగా ఉండడమే లక్షణం. ఇది ఫలానాది అని చెప్పడానికి కుదరదు.
అది నాటితే అది మొక్క వస్తే అది పెరిగితే దాన్ని చూసి పలానా అంటాం కానీ విత్తనాలు ఏదేమిటో ఏం తెలుస్తుంది చెప్పలేము. స్వరూప లక్షణమును అతత్వావ్యావృత్తి లక్షణములను పురస్కరించుకొని దానిని గూర్చి బోధించడానికి పూనుకున్నారు. అప్పుడు స్వరూపం తెలియబెట్టాలంటే కానివన్నిటిని తీసేసుకుపోతే పోతే ఏది మిగులుతుందో అదే సత్యం. కాబట్టి కాని దాంతో కట్టుకొని ఉన్నవాడు లోపలే ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించలేడు గనక, ఆధారంగా ఉన్న సత్యాన్ని గుర్తించలేడు గనక ఆధారంగా ఉన్న సత్యాన్ని ఆశ్రయించుకున్న ప్రతి ఒక్క దానిని ఇది కాదు ఇది కాదు అవునా అతత్వాన్న వృత్తి రూపేణ అది మనకి వివరింపు. అనంతం సత్యం ఏకం తద్బ్రహ్మేత్ అవతారయేత్ కదా. అంచేత ఆ వృత్తి కాదు కాదు అని తీసివేస్తూ పోతే అతత్వానువృత్తి రూపేణ ఆ లక్షణాలు పునస్కరించుకుని దానిని గురించి బోధించడానికి పెద్దలు అందుకే పూనుకున్నారు. ఊరికే డైరెక్ట్ గా చెప్తే ఏం తెలుస్తుంది? పానిదాన్నంతా తీసేస్తే ఏది మిగులుతుందో అది అని. ఇక్కడ తటస్థ లక్షణములకు దృష్టాంతరంగా ఏమని చెప్తారంటే, కాకతిష్ట దేవదత్త గృహవత్ అంటే కాకి వాలినదే దేవదత్తుడి ఇల్లు అని చెప్పడం. వీధులు మళ్ళీ ఆ ఇంటిని చేరు లోపల కాకి ఎగిరిపోతే ఆ ఇంటిని మనం గుర్తించలేం కదా. దూరంగా ఉంచి చెప్తాదిగోనండి ఆ కాకి ఉంది చూస్తారా అదే ఇల్లు అని. వీళ్ళు అక్కడికి వెళ్ళేసాక కాకి ఎగిరిపోతే గుర్తించలేం కదా. అసలు కాకి లేదనుకో ఎగిరిపోతే మరి గుర్తించడం సాధ్యం కాదు కదా. అలాగే బ్రహ్మ విషయములో కూడా యతోవా ఇమాని భూతాని జాయంతే యాన జాతాని జీవంతి తత్ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. అంటే దేని యందు భూతములు పుడుతున్నాయో, ఇక్కడ బ్రహ్మాన్ని గుర్తించాలంటే దేని యందు ఈ సమస్త భూతములు పుడుతున్నాయో, దేని చేత పుట్టిన తర్వాత పెరుగుతున్నాయో. ఆ పుట్టిన పేరు ఎలా పెరుగుతోంది? బ్రహ్మం వల్ల అంటామేంటి? పుట్టేసింది పెరిగేసింది అంటాం. నెలొచ్చింది నెలడు చేసింది రోయ్. ఎలా చేసింది ఒళ్ళు? దేని చేత పుట్టిన పిదప పెరుగుతున్నదో చివరికి దేని యందు ప్రవేశించి లయించిపోతుందో. పుట్టిందల్లా పుట్టడం పెరగడం కొంగడం లయించడం. అదిగో దానినే బ్రహ్మమని తెలుసుకో. ఈ సమస్త సృష్టి సమస్త జీవరాశులు కదా దేనివల్ల పుడుతున్నాయో పెరగగలుగుతున్నాయో నశిస్తున్నాయో అది అవ్యక్తం తెలీదు. కానీ ఇవి ఇలా జరుగుతున్నాయంటే దానికి ఆధారముగా అతీతముగా ఉన్న దివ్యత్వమే బ్రహ్మమని తెలుసుకో అంటోంది తైత్తిరీయోపనిషత్తు. అవునా? సృష్టి స్థితి లయములు దేనియందు, దేనిలో ఈ సృష్టి కలుగుతోంది, దేనిలో ఉండగలుగుతోంది, దేనిలో లయిస్తోంది, అవన్నీ మనకు అక్కర్లేదు. నేనే పుట్టేశాను, నేనే బతికేస్తున్నాను. కానీ నీ వల్ల నేను అనుకుంటూ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని నువ్వు ఆపాదించుకుంటున్నావే గాని ఇక్కడ ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఏ శక్తి చేత ఇది జరుగుతోందో అది బ్రహ్మమని చెప్పుటే ఈ బ్రహ్మమునకు తటస్థ లక్షణము అని చెప్తున్నారు. మరి ఈ సృష్టి స్థితి లయములు లేనప్పుడు ఈ బ్రహ్మమును తటస్థ లక్షణముల చేత గుర్తించడం సాధ్యము కాదు. ఏమీ లేవు, ఎలా గుర్తిస్తావు? బ్రహ్మమును గుర్తించలేవు. కనుక అవి బ్రహ్మమునకు సహజ లక్షణాలు కావు. కాకి ఆ ఇంటి మీద వాలింది, అదే దేవదత్తుడి ఇల్లు అంటున్నారు. వెళ్ళేసాక కాకి లేదు, ఏ ఇల్లు అని గుర్తిస్తారు? అవి ఊరికే అది ఏమిటన్నమాట, దాని సహజ లక్షణాలు కావవి, సహజ లక్షణాలు కావు. అంటే ఈ బయట లక్షణాలు పట్టుకుని గుర్తించడం కుదరదు. ఎందుకంటే సృష్టి స్థితి లయ లేనప్పుడు దాన్ని ఎలా గుర్తిస్తావు? ఒక సృష్టి అంటూ జరిగితే, ఒక దేహం అంటూ వస్తే, దానిలో బుద్ధి అంటూ ఉంటే ఎవరు ఏమిటని ప్రశ్నిస్తే గురువు చెప్తే కదా నువ్వు గుర్తిస్తున్నావు. మరి ఏమీ లేనోడు ఏం గుర్తిస్తాడు? అసలు వాడికి గుర్తించాలనే తెలియదు కదా.
లోకం కూడా తెలియదు కదమ్మా. ఇప్పుడు లోకం ఉందని తెలియాలన్నా కూడా కదా, గుర్తించడానికి అవ్యక్తంగా ఉంటే తెలియదుగా. పుట్టకముందు ఏమీ తెలియట్లేదు కదా. దేహం పుట్టేనే ఆ ఉపకరణాల ద్వారా తెలుస్తుంది. కానీ ఆ ఉపకరణాలు లేకపోయినా అది ఉంది. అందుచేత సృష్టి లయాలు లేనప్పుడు ఆ బ్రహ్మము తటస్థ లక్షణాల చేత గుర్తించడం సాధ్యం కాదు. కనుక అవి బ్రహ్మములకు సహజ లక్షణాలు కావు. మనం తెలుసుకోవడానికి ఆపాదించుకున్నవే తప్ప దానికి సహజ లక్షణాలు కావు అవి. కనుక స్వరూప లక్షణాలు చెప్పారు. అది ఎలాగా? రాత్రి యందు నక్షత్ర గ్రహాదులతో కూడి ఉన్నప్పుడు చంద్రుణ్ణి చూపడానికి ఉత్కృష్ట ప్రకాశము గలవాడే చంద్రుడని చూపిస్తాం. ఆకాశం నిండా నక్షత్రాలు ఉన్నాయి అన్నప్పుడు చంద్రుడు చూపించాలంటే అన్నిటికంటే బాగా వెలుగుతున్న వాడెవడో అతడు చంద్రుడు అని చూపిస్తాం. అవునా? ఉత్కృష్ట ప్రకాశము గలవాడే చంద్రుడు అని చూపిస్తే ఆ ప్రకాశము చంద్రుని ఏ కాలముందు విడువదు కనుక చంద్రుడిని మనం తేలిగ్గా గుర్తించవచ్చు. అవునా? ఇట్లు చెప్పుటే స్వరూప లక్షణం. ఆ చంద్రుడు స్వరూపం అంతే, అలా ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి, కంటే మిన్నగా ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి ఈజీగా గుర్తించేయచ్చు. అదే చంద్రుడి లక్షణం. అవునా? మనం తేలిగ్గా గుర్తించవచ్చు. ఇట్లు చెప్పుటే స్వరూప లక్షణము కూడా. బ్రహ్మము విషయంలో సచ్చిదానంద లక్షణములు కలది బ్రహ్మము అనుటయే స్వరూప లక్షణం. దేనికైతే సచ్చిత్ ఆనంద లక్షణాలుంటాయో అది బ్రహ్మము. సత్ అంటే సదా ఉండుట, చిత్ జ్ఞానమై ఉండుట, ఆనందం అంటే దుఃఖం లేకుండా. ఎక్కడైతే అవి ఉంటాయో అదే సచ్చిదానందం గుర్తించాలి. అవునా? అన్ని నక్షత్రాల కంటే గొప్పగా వెలిగే స్వరూపమై ఉన్నది అని లక్షణం కలిగినటువంటి చంద్రుని మనం గుర్తించగలిగినట్లు ఇదిగో బ్రహ్మమును సచ్చిదానంద లక్షణముల చేత గుర్తించాలి. ఏలనగా సచ్చిదానంద లక్షణములు బ్రహ్మమును ఏ కాలముందు వదలవు. చంద్రుడు కూడా అంతే కదా, సూర్యుడు కూడా అంతే కదా. వెలుగు వదిలితే ఏ కాలముందు విడవవు. ఇక మూడవ లక్షణము అతద్వ్యావృత్తి లక్షణం. దీని చేత బ్రహ్మమును చెప్పుటకు ప్రయత్నిస్తాం. అలాగే చెప్పాలి, ఇంక కుదరదు. నా ఇతి నేతీతి హోవాచ అనగా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటూ ఒక్కొక్క దాన్ని చెబుతూ దృశ్యా అదృశ్యాలన్నిటినీ తీస్తూ పోగా ఇక మిగిలినదే బ్రహ్మమని చెప్పుట అతద్వ్యావృత్తి లక్షణం అంటారు. తెలిసిందా? ఈ లక్షణం చేత బ్రహ్మమును నిర్ణయించుట కూడా అంత సుసాధ్యం కాదు. ఖచ్చితంగా కానీ అది ఉపయోగపడుతుంది, కానీ అది పెద్ద తేలికేం కాదు. ఇది అని చెప్పబడేది, ఇది అని తెలియబడేదంతా అసత్యమే చెప్పుకుంటాం కదా అస్తమాను. ఇది అని చెప్పబడేది నేత్రమునకు గోచరించేది మాత్రమే కాదు. ఏం చెప్పబడి మన కంటికి కనిపించేదే కాదు. ఆకాశ ఆవరణమునందు అనంత శక్తులుండి నేత్రగోచరములు కాకుండాను అవి మనోనేత్రానికి గోచరిస్తాయి. బాహ్య నేత్రానికి ఇది అని చెప్పబడేది బాహ్య నేత్రానికి గోచరింపబడుతుందమ్మా. అదే కాకుండా మనోనేత్రానికి గోచరించేవి కూడా ఉన్నాయి కదా. అవి ఏమిటి? ఆకాశ ఆవరణ యందు అనంత శక్తులు ఉన్నాయి. అవి నేత్రగోచరాలు కావు కానీ మనోనేత్రానికి గోచరం అవుతాయి. అవి ఏమిటంటే ఆకర్షణ శక్తి, విద్యుత్ శక్తి అని మనం పలుకుతూ ఉంటాం. వాటిని ఆకర్షణ శక్తి అని, విద్యుత్ శక్తి అని మనం వాటిని పలుకుతూ వాన్ని మనస్సు చేత గుర్తిస్తున్నాం. కరెంటు కనపడుతుందా? గుర్తింపబడుతుంది. అదే ఆకర్షణ శక్తి కూడా కనపడదు, విద్యుత్ శక్తి కూడా కనపడదు. అయితే మనస్సు చేత గుర్తిస్తున్నాం కదా. ఈ విధంగా నానావిధ రూపముల నటనలు గల అనంత అసంఖ్యానీకమైన నామరూపాలు, నానావిధ రూపాలు, నానా విధాలైనటువంటి వ్యవహారాలు
కలిగిన అసంఖ్య లెక్కించడానికి వీలు లేని నామరూపాలను మనము నిషేధిస్తూ పోవుట దుస్తం. ఎన్ని నామాలు ఎన్ని రూపాలను తీసేస్తావు. అంచేత మరిన్ని మనసుకు అందే సమస్త, అంతేకాకుండా మనసుకి అందే సమస్తము కూడా తీసేయాలి. మనస్సులోకి వస్తున్న ఆలోచన రూపమైన వాటిని కూడా తీసేయాలి. ఎంతకని తీస్తూ పోతావు. పోయినా మనస్సుకి అందనటువంటివి, మనస్సులో ఉన్నటువంటివి, అందేటువంటివి వాటిని కూడా తీస్తూ పోవాలి అని ఇక్కడ అర్థం. దాన్ని అతద్వ్యావృత్తి లక్షణము. వెలుపల ఈ దృశ్యమానమవుతున్న సమస్త నామరూపాలను, శబ్దస్పర్శ రూపరసగంధాలను, లోపల భావనారూపంగా ఉన్న అనేక అనేక భావనామయమైన ఆ వృత్తులను కూడా తీస్తూ పోవాలి. అప్పుడు తెలియబడుతుంది. అర్థమైందా? ఈ కారణ బ్రహ్మము శుద్ధ మనస్సుకు గోచరిస్తుంది అని పైన చెప్తున్నాం. ఏది కారణం అదే, ఇది చేస్తే ఏది మిగిలిందో అదే, అది శుద్ధ మనస్సుకు గోచరిస్తుంది. కనుక దానిని కూడా నిషేధించవలసిందే. ఆ కారణ బ్రహ్మాన్ని కూడా వదిలేయాలి. ఎవరికి తెలుస్తోంది? నేను అనే ప్రకాశానికి. ఆ ప్రకాశం ఇవన్నీ ఉన్నాయి లోపల. మనో భావనలు ఆ నేను అన్న ప్రకాశంలోనే ఉన్నాయి. ఈ వెలుపల ఈ దృశ్యమానమైన నానా రకాల రూపాలు కూడా ఆ ప్రకాశంలోనే ఉన్నాయి. ముందు వీటిలన్నీ తీసేసి ఆ కారణ బ్రహ్మాన్ని, నేను అనే బ్రహ్మాన్ని, తెలివి అనే బ్రహ్మాన్ని గుర్తించి ఇక దాన్ని కూడా తీసేయాలి కదా. కనుక ఈ విధముగా విమర్శిస్తే ఈ అతద్వ్యావృత్తి లక్షణము చేత కారణ బ్రహ్మం కూడా తెలియరాదు. అక్కడ కూడా దాన్ని తీసేది. ఏ వెలుగులో ఈ సమస్తము తెలియబడుతుంది, ఆ వెలుగుని కూడా తీసేయాలి. అవునా? కారణ బ్రహ్మం కూడా తెలియరాదు ఆ రకంగా వెళ్ళకపోతే. ఇప్పుడు అర్థమైందా? ఈ శ్లోకంలో రూపాయ అనుటలో అచింత్యము అవ్యక్తము అయిన స్వరూప లక్షణము చేత తెలియబడినది అని గ్రహించాలి. అచింత్యమైనది, అవ్యక్తమైనది అనే స్వరూప లక్షణాల చేత ఏది తెలియబడుతుందో అది అని మనం గ్రహించాలి. అయితే సచ్చిత్ ఆనందాలే దాని స్వరూపమని గుర్తిస్తాం. అప్పుడు అది చింతించడానికి అందనిది, అవ్యక్తమై ఉన్నది అని మనం ఈ విశ్లేషణ చేత గుర్తిస్తే దాని లక్షణం సచ్చితానందాలే అని మనం గుర్తించగలుగుతాం. ఇక్కడ రూపము అంటే నేత్రగోచరమగు రూపములు కాదని, ఆ బ్రహ్మం యొక్క లక్షణాలని తెలుసుకో. సచ్చితానందాలు బ్రహ్మం లక్షణాలు, రూపాల లక్షణాలు కాదని, వాటి గుణములవి కూడా అని వాటి గుణములు అని కూడా వర్ణించకూడదని తెలుసుకోవాలి. దానికి ఇంక గుణాలు ఏమిటి? సూర్యుడికి వెలుగు గుణమంటామా? కాదుగా. అలాగే సచ్చితానందాలే ఆ పరమాత్ముడు అంతే అని ఇక్కడ రూపము అన్న దాంట్లో అదొక రూపములు కలిగి ఉంటుంది అనుకోకూడదు. ఇంకా నిర్గుణాయ, గుణాలని తెలుసు కదా, సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని 3 గుణాలు. ఈ 3 గుణాలతో కూడినదే ఈ ప్రకృతి అని మనకు తెలుసు. ఈ గుణాలు 3 లేనిది బ్రహ్మమని. దానికేమో 3 గుణాలు లేవు. కృతేపురా ప్రకృతి అనగా వస్తువు యొక్క నామరూపాలు పుట్టకు పూర్వము ఉన్న వస్తువు ప్రకృతి. వస్తువు రూపంలో వ్యక్తం కానప్పుడు ఆ సచ్చిదానంద పరబ్రహ్మలో ఉంది. ఆ వస్తువునే ప్రకృతి అంటారు. అవ్యక్తమును మహాశక్తియును అంటాం కదా. అనగా స్వభావం అన్నమాట. దాని స్వభావం అది. అది దేని స్వభావం అంటారు? పరమాత్మ స్వభావం. లేక ఎవరి స్వభావము అని ప్రశ్న వేస్తే బ్రహ్మం యొక్క స్వభావమే అని అనక తప్పదు. కానీ ఆయనకి ఏవీ లేవు. ఈ ప్రశ్న వేస్తే ఆయన స్వభావమే, అది ఆయనలోనే ఉంది. అవ్యక్తమనే మహాశక్తి. వ్యక్తమైతే అనంత రూపాలతో గోచరిస్తుంది, అవ్యక్తమైతే పరమాత్మలోనే ఉంటుంది. అది ఎవరిది ఇది అంటే మరి ఇంకా బ్రహ్మముదనే చెప్పాలి.
కానీ దేని స్వభావము దానిని విడిచి వేరొక వస్తువులందు ఉండదు కదా. ఉండదు. నీటికి చలువ లక్షణం కదూ, నిప్పుకు వేడి లక్షణం. అలాగే సచ్చిదానందాలే దాని లక్షణాలు. దాన్ని విడిచి అవి ఉండవు. వేడి లేకపోతే దాన్ని నిప్పు అనరు, వెలుగు లేకపోతే దాన్ని సూర్యుడు అనరు. అలాగే సచ్చిదానందములే లక్షణము. దేని స్వభావం దాన్ని విడిచి వేరొక వస్తువులో ఉండదు. స్వ ప్లస్ భావము అంటే స్వభావము అంటే తన యొక్క భావము. నీ భావం నిన్ను విడిచి ఉంటుందా? ఉంటుందా? కనుక బ్రహ్మము యొక్క ప్రకృతి బ్రహ్మమునందే ఉంటుంది. ఇదంతా బ్రహ్మమే, బ్రహ్మానిదే. అది బ్రహ్మంలోనే ఉంటుంది. ప్రకృతి శ్రీవాచకములో నిర్దేశిస్తూ దాన్ని పరాశక్తి అంటారు. ఆయనలోనే ఉంది, దాన్ని శ్రీవాచకంగా చెప్తూ పరాశక్తి అంటారు. అదే పరాప్రకృతి అని. పరాశక్తి లేక పరాప్రకృతి అనడానికి కారణం అదే శక్తి యొక్క ప్రప్రథమ ఆవిర్భావము కనుక. శక్తి ఉత్పన్నమైంది, అప్పటికప్పుడే అది ఉత్పన్నమైన ఆవిర్భావానికి కారణం గనక. ప్రకృతి ఆ పరాశక్తి లేక పరాప్రకృతి అన్న కారణం ఏమిటంటే అదే మహాశక్తి, ఆ శక్తి యొక్క ప్రప్రథమ ఆవిర్భావం గనక కదా. అంకురం అట్లా వచ్చిందంతే, అవునా? ఆ అంకుర ఉత్పాదనకి కారణమైన మహత్ అదే పరాశక్తి. స్త్రీవాచకములో నిర్దోషిస్తూ దాన్ని పరాశక్తిగా అభివర్ణించారు. స్త్రీ అంటే ప్రకృతి అంటే స్త్రీ, దాన్ని పరాశక్తిగా వర్ణించారు. అదే పరాప్రకృతి అని. పరాశక్తి లేక పరాప్రకృతి అనడానికి కారణం అదే శక్తి యొక్క ప్రప్రథమ ఆవిర్భావము కనుకనే అన్నింటి యొక్కయు అందరి యొక్కయు ప్రకృతులకు అది ఆదిశక్తి. మన అందరి యొక్క ప్రకృతి లక్షణాలకి ఆ ఆదిశక్తే కారణం. లేక దాన్ని మూలమాయ అంటారు. ఇప్పుడు మనం ఉన్నది దానిలోనే, దాని యొక్క పరిణామములోనే అష్ట ప్రకృతులకు దాని మార్పులే కదా. నామరూప క్రియారహితమైన శుద్ధ పరబ్రహ్మమునందు అవ్యక్తమును మహాశక్తియును, దాని యందు మహత్తును, మహత్తునందు అహంకారమును. అహంకారముందు శబ్ద స్పర్శ రూపరస గంధములను పంచ తన్మాత్రలను, పంచ తన్మాత్రలందు పంచ మహాభూతములను, పంచ మహాభూతములందు అఖిల జగత్తును. అది అలా ఉద్భన్నమైంది. నామరూప క్రియారహితమైన అవ్యక్తము అరూపము అయినటువంటి ఆ పరబ్రహ్మమునందే ఉన్నటువంటి ఆయన సహజ లక్షణమైన అవ్యక్తమనే మహాశక్తి. దాని నుంచి వ్యక్త మొత్తం పరాశక్తి అంటున్నారు కదా. ఇక్కడ పరా అన్నారు కదూ. పరాశక్తి లేక పరాప్రకృతి అనడానికి అదే కారణం. అదే శక్తి ప్రప్రథమ ఆవిర్భావమే కనుక దాన్ని మహత్ కదా. కనుకనే అన్నిటి యొక్క అందరి యొక్క ప్రకృతులకి అది ఆదిశక్తి, సకలానికి అదే మూలమాయ. దాని యొక్క పరిణామంలోనే ఈ అష్ట ప్రకృతులకు భూమిరాపో నలోవాయు కం మనోబుద్ధి రేవచ అహంకారం ఇతీయమే భిన్నా ప్రకృతి రష్టద అంటూ గీతా శ్లోకం. ఇతస్వన్యాయం విద్ధిమే పరాం అంటూ తర్వాత శ్లోకంలో పరాప్రకృతిని అభివర్ణించింది భగవద్గీత. మే పరాం అనగా నా యొక్క పరాశక్తి అని గీతలో భగవానుడు అన్నాడు. నా పరాశక్తే, నాదే అది. కనుక ఈ త్రిగుణాత్మకమగు ప్రకృతి బ్రహ్మము యొక్క ప్రకృతి లేక స్వభావ శక్తి, ఈ త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతి శక్తి అంతా కూడా బ్రహ్మము యొక్క స్వభావం. అర్థమవుతుందా? బ్రహ్మము యొక్క స్వభావ శక్తే. ఈ శక్తి ఆ బ్రహ్మమున కంటే భిన్నం ఎలా అవుతుంది? సూర్యుడును సూర్యుడి వెలుగు సూర్యుడి కంటే వేరు కానట్లు. కనుక
బ్రహ్మమునందే త్రిగుణములున్నూ ఉన్నాయన్నమాట. కానీ కొంచెం ఆలోచించాలి. త్రిగుణాతీతుడు అంటున్నారు మళ్ళీను, మరి అందుకు ఆ అండం కాదు. సోకామయత బహుశ్యాం ప్రజాయేయ, ఆ బ్రహ్మమే నేను అనేకమునగుదును అని సంకల్పించాడట. ఆయనదే ఆ సంకల్పం. ఆయన నుంచే నేను అవుతాను అనుకొని సంకల్పించాడు. ఇప్పుడు అర్థమైందా? అగుదును అని అతడు సంకల్పించనని అర్థం. అంటే ఏమిటనమాట, ఇట్టి సృష్టి కామనయే కలుగక పూర్వము సంకల్పించి నేను అనేకమవుతాను అన్న భావన కలగక ముందు ఆ బ్రహ్మము, ఈ త్రిగుణములు ఆ బ్రహ్మమునందే బీజ రూపముగా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాయని చెప్పాలి. లేకపోతే దేంతో చేస్తాడు ఈ సృష్టి? అతడిలో ఉన్నాయి కదా. ఉన్న వాటితోనే నేను అనేక మగుదునుగాక అనుకున్నాడు. అనుకుంటే అన్ని ఉంటాయి, లేకపోతే ఏమీ లేవమ్మా. అది అతడు సంకల్పించనని అర్థం అన్నమాట. అంటే ఇట్టి సృష్టి కామనయే కలుగక ముందు ఈ త్రిగుణములు బ్రహ్మమందే బీజ రూపంగా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాయని చెప్పాలి. కనుక అది కేవలము శుద్ధ నిర్గుణముగా ఉన్న, అక్కడ శుద్ధ నిర్గుణముగా ఉన్న పరిపూర్ణము కాదని అందుకు తెలుసుకోవాలి. అక్కడ శుద్ధ నిర్గుణం కాదు, ఈ గుణాలకు సంబంధించి బీజాలు ఉన్నాయి. నేను ఏకమగుదును అన్న భావన కూడా ఉంది కాబట్టి దానిని ఏమనాలి? శుద్ధ నిర్గుణముగానున్న బ్రహ్మ పరిపూర్ణ వస్తువు కాదు. లేక కూడా ఇక్కడెక్కడే ముడిసిపడిపోతున్నాం మనం. జగత్ కారణమైన పరబ్రహ్మ, జగత్ ఒక జగత్తు ఉందనుకో, దీని కారణం నువ్వే స్వామి అంటున్నా. అసలు ఉందో లేదో నీకు తెలుసా? ఆయన కార్యకారణ కర్తవ్యాలు లేనివాడై ఉన్నాడు కదా. మరి ఆయనకే ఉన్నాయండి. నీవే స్వామి నీదే స్వామి అంటున్నా. ఆయనకి ఎందుకు ఇవన్నీ? అసలు ముందు నీ దరిద్రం, నీ హీనత్వం పోవడం కోసం, నేను అనుకుని నావి నావనుకుని వదిలిపోవడం కోసం ఈశ్వరా నువ్వే నీదే అని తీసేస్తే మరి ఇవన్నీ ఉన్నాయి అంటే ఆయనలో గుణాలు ఉన్నాయన్నమాట. గుణాలు సూక్ష్మ రూపంగా ఉన్నాయన్నమాట. ఉన్నాయి కాబట్టి కదా నేను ఇలా అవుతాను అనుకుంటే అయ్యాయి. విత్తనంలో వృక్షం ఉంది కాబట్టే కదా అయ్యింది. మట్టిలో పెడతా ఇది కాయాలి అనుకుని దాన్ని పెడితే అది పెరుగుతుంది. అలాగే పరమాత్మలో ఇవి ఉన్నాయన్నమాట. అవి ఉన్నాయి గనక అది శుద్ధ నిర్గుణముగా ఉన్న పరిపూర్ణము కాదు. దాన్ని శుద్ధ నిర్గుణం ఎలా అంటాం? కనుకనే ఆ వెంటనే ఈ బ్రహ్మము గుణాత్మకమై ఉన్నదని ఈ శ్లోకం చెప్పారు. అందుకే గుణాలతో కూడా ఉంది కదా. ఉంది అని అనుకుంటే, అనుకోకపోతే గుణాలతో కూడా పని లేకుండా ఉంది. అందుకే మనం వివరణ చెప్పారమ్మా. ఇక్కడ లేదు కానీ మరి చెప్పుకోకపోతే మనం చెప్పుకున్న బోధ సార్థకం అవ్వాలి కదమ్మా. అనుకుంటే ఇప్పుడు నాకు 3 గుణాలు ఉన్నాయి, 3 గుణాలు పోవాలి. నాకు రాగద్వేషాలు ఉన్నాయి, అవి పోవాలి కదా. నేను దేహాత్మ భ్రాంతితో ఇది పోవాలి అని అనుకుంటున్నామంటే ఉన్నాయని నిశ్చయించామంటాం. ఉన్నాయా లేవా అని చూడడం మానేసి ఉన్నాయి ఇది పోగొట్టుకోవాలి, ఉన్నాయి పోగొట్టుకోవాలంటే ఎప్పటికైనా పోతాయా? ఉన్నాయేమో చూడు, లేవు ఎప్పుడు చూడు. నాకు ఉన్నాయి స్వామి, ఇవి పోవాలి స్వామి, ఈసారి మీరు పోగొట్టండి. మొట్టమొదటి అలాగే నేర్చుకుంటూ వచ్చిన తర్వాత ఇంకా వివరణలోకి, అందుకే గురుగీత అన్నారు. ఉన్నాయని ఎందుకు అనుకోవాలి? ఉన్నాయా లేదు చూడు. ఉన్నాయని నిశ్చయించేసాక పోవాలంటే పోతాయా? అది సంగతి. అందుకే భగవాన్ చెప్పేశారు కదా, ఇప్పుడు ఇక్కడ ఈ గుణాత్మకమైన బ్రహ్మము, అతడి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడును జీవుడును సజీవయో ద్వేషదీవిద, ఈ జగత్తే నేను అనేటువంటి ఈశ్వరుడి వేషమును ఈ దేహమే జీవుడు వేషము తీసేస్తే సత్స్వభావతో
వస్తు కేవలం రెండోది లేదు. అప్పుడు ఇంకేది ఇప్పుడు మనం ఆరాధిస్తున్నటువంటి ఈశ్వరుడు కారణ బ్రహ్మము, జగత్ కారణ బ్రహ్మము. అయితే ఈ జగత్ కారణ బ్రహ్మము నువ్వు ఉపాసిస్తూ పోతే ఆ బ్రహ్మము జగత్ కూడా కాదు అన్నది నీకు అనుభవానికి వస్తుంది. అందుకు ఆ ఉపాసన అయిందా? కాబట్టి కనుకనే అది శుద్ధ నిర్గుణముగానున్న పరిపూర్ణము కాదు అని తెలిపాను. కనుకనే ఆవిన వెంటనే ఈ బ్రహ్మము గుణాత్మకము కూడా అయి ఉంది. గుణాత్మకమై ఉన్న బ్రహ్మమైతే ఈశ్వరుడు అతడు ఈ జగద్రూపాన్ని ధరిస్తాను అనుకొని ధరించి భరిస్తున్నాడు. అదే మళ్ళీ మనకి 13వ అధ్యాయంలో ఉపద్రష్ట హనుమంత భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్తో దేహేస్మిన్ పురుష పరః. పరమాత్ముడి అన్ని దేహముల యందు భర్త భోక్త మహేశ్వరుడై ఉన్నాడు అని తెలుసుకుంటాడు. అతడే ఇక్కడ ఈ గుణాత్మకమైన బ్రహ్మమై ఉన్నాడు అని ఈ శ్లోకంలో చెప్పబడింది. ఇప్పుడు గుణాత్మకమైన బ్రహ్మము శుద్ధ నిర్గుణముగానున్న బ్రహ్మము. గుణాత్మకమైన బ్రహ్మము తెలుసుకుంటే అక్కడ నిలిస్తే నిర్గుణాత్మకమైన బ్రహ్మాన్ని పొందగలుగుతాం. అక్కడ నిలిచేసరికి ఆ ఈశ్వరుడే కదా అఖండ బ్రహ్మం అన్న అనుభవం ఆటోమేటిక్ కలుగుతుంది. ఇక ఆ బ్రహ్మని గుణాత్మనే నమః అంటున్నారు. అంటే గుణములు సూక్ష్మగా కలిగి ఉన్నట్టిది అని స్పష్టంగా కనిపించట్లా. సూక్ష్మంగా ఉన్నాయి, విత్తనంలో వృక్షం కనిపించట్లా, సూక్ష్మంగా ఉన్నట్లు ఈ గుణములు సూక్ష్మగా కలిగి ఉన్నట్టిది అని స్పష్టంగా చెప్తున్నారు. నిర్గుణ రూపముగా ఉన్న వస్తువు వలె తోచబడినను ఏ రూపం ఏ గుణాలు లేనట్లు ఉన్నా దానిలో ఉన్నాయి కాబట్టే వస్తున్నాయి. గుణాలు ఉన్నాయి కాబట్టే వ్యక్తమవుతోంది. నిర్గుణ రూపంగా ఉంది, అక్కడ ఏమీ లేనట్టు కనపడుతున్నను అందులో గుణాలు బీజ అవస్థలో ఉన్నాయని గ్రహించాలి. ఈ గుణములు తన యందు ఉన్నందువల్లనే అందుండి త్రిగుణాత్మకముగు జీవేశ్వర జగత్తు సృష్టి కారణం కాగలిగింది. తను ఉన్నాయి కాబట్టి ఆయనలో లేకపోతే ఇంక సృష్టి ఏం జరుగుతుంది? కనుకనే ఈ బ్రహ్మమునే సర్వశాస్త్రములు జగత్ కారణముగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలని ఇంకా ప్రయత్నం చేసేవారు పరిపూర్ణ దర్శనములోని సృష్టి విజ్ఞాన ప్రకరణం చదవండి. ఆయన రాసిన పుస్తకంలో సృష్టి విజ్ఞాన ప్రకరణం ఉందిట, చదవాలి. కనుకనే ఈ శ్లోకంలో వెనువెంటనే సమస్త జగన్నాథమూర్తయే అని రాయబడింది. సమస్త జగన్నాథులకు నాథుడైనటువంటి వాడా అని చెప్పబడ్డారు. అంటే వ్యక్త బ్రహ్మము అవ్యక్త బ్రహ్మము. వ్యక్త బ్రహ్మమునందే జగత్తు ఉంటుంది, అవ్యక్త బ్రహ్మమునందు జగత్తు లేదు. అవ్యక్తముగా ఉన్నను దానిలో గుణములు సూక్ష్మముగా ఉండడం చేత వ్యక్తం కాగలిగింది. ఆ సూక్ష్మముగా ఉన్న గుణములు కూడా లేనిదే శుద్ధ బ్రహ్మము. అర్థమైందా? నేను అన్న తలంపు రాజు ఉన్నదే శుద్ధ బ్రహ్మము. నేను అన్నది బ్రహ్మము, దాని యందు తలంపులు ఉన్నాయి గనక ఈ జగత్తు గోచరిస్తోంది. ఈ జగత్తుకి ఆ నేనన్న తలంపే కారణము. ఇప్పుడు ఆ జగత్తుకి నాథుడు ఈ నేనన్నవాడే. అతడు బ్రహ్మమే, కానీ జగత్ కారణమైన గుణములు కూడి ఉన్నాడు గనక కదా దేహేంద్ర మనోబుద్ధులకు ఈశ్వరుడు. అవునా? ఆ నేనన్నది లేకపోతే దేహేంద్రియ మనోబుద్ధులతో కూడా జగత్తు లేదు కదా. కాబట్టి అతని ఈశ్వరుడు అన్నారు. అతడు గుణాత్మకమైన బ్రహ్మము. నేను అన్నటువంటి రూపమైన ఈ జీవుడు అను అతడు ఎవడనమాట గుణాత్మకమైన బ్రహ్మము. ఎప్పుడైతే ఈ నేనెవరా అని చూస్తే గుణాతీత బ్రహ్మము, దాని ఎందుకు ఏ సృష్టి లేదు.
అని అర్థమవుతుంది. అందుకే సమస్త జగన్నాథమూర్తియే అన్నారు వెంటనే. సమస్త జగత్తుకి ఆధారమైన మూర్తిమత్వము కలిగిందని అర్థం అన్నమాట. ఈ సమస్త జగత్తు అనగా దృశ్యాదృశ్యముకు సర్వ సృష్టికి అని అర్థం. బయట నేత్రాలకు కనపడేది, లోపల మనోనేత్రానికి గోచరించేది సమస్తమును. సమస్త జగత్ అనగా దృశ్యాదృశ్యముకు సర్వ సృష్టి అని అర్థం. సృష్టి అంతయు 3 భాగాలుగా విభజింపబడింది. జీవ ఈశ్వర జగత్తులు అనునవి ఈ 3. సృష్టి అంటే 3. ఒకటి జీవుడు, ఒకటి జగత్తు, ఇంకొకటి ఈశ్వరుడు. జగజ్జీవేశ్వరుడు. అంటే సృష్టి అంటే జగజ్జీవేశ్వరుడే. మన చేత తెలియబడే జగత్తును తెలుసుకునే జీవుడు, ఈ దీనికి కారణమైన ఈశ్వరుడు. అంతే. ఈ 3 విభాగములు. ఇందు జీవేశ్వరులు అదృశ్య రూపాలు కనపడరు, జీవేశ్వరుడు కనపడరు. అదృశ్య రూపముకు సృష్టి, అవి 2 కూడా సృష్టే. జీవుడు ఈశ్వరుడు కూడా సృష్టే, అదృశ్య రూపంగా ఉంటారు. అనగా కానరాని జగత్తుకు సంబంధించిన వాడు, కనిపించిన జగత్తుకు సంబంధించిన వాడు. ఈశ్వరుడు అన్నప్పుడు దేవతా సృష్టి అంతయు ఆ శబ్దమునందు ఇమడబడి ఉన్నది. ఈశ్వరుడు అన్నప్పుడు ఆమెను సమస్త దేవతలతో కూడినటువంటి సృష్టి అంతా ఆ ఈశ్వరుని అందే ఇమిడి ఉన్నది అని. మరియు సర్వశక్తి సామర్థ్యములు కూడా అందు ఇమిడి. సర్వశక్తి సామర్థ్యం కలిగిన వాడు, సమస్తము తన యందు కలిగి ఉన్నవాడు. ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు కదూ. 33 కోట్ల దేవతలందరూ ఈ ఈశ్వర శబ్దములో ఇమిడిపోయి ఉన్నారు. ఎంతమంది దేవతలున్నా ఈశ్వరునిలోనే, ఈశ్వరుడి వల్ల ఉన్నవాళ్లే అని. ఒక జగత్ ఈశ్వరుడు అన్నది 2 జీవుడు. ఈ జీవశబ్దమునందు స్థావర జంగమాత్మకమగు 84 లక్షల జీవోపాధులు అగు సర్వ ప్రాణులు చేరిపోయాయి. జీవుడు అంటే ఎలా ఉన్నాయి? కదలని 84 లక్షల ఉపాధులతో కూడి ఉన్న సర్వ ప్రాణులను. అందరూ జీవులేగా. ఇక జగత్ అన్నారనుకో, అన్నప్పుడు ఖగోళ భూగోళములు చేరినటువంటి పంచభూతాత్మకు సర్వ ప్రపంచము. ఖగోళము భూగోళం, ఖగోళం అంటే ఇంకా ఆకాశములకు అవ్వతల. ఆ ఖగోళము భూగోళంలో చేరిన ఎక్కడైనా పంచభూతాలే. పంచభూతాత్మకముకు సర్వ ప్రపంచము, అది జగత్తు. ఈ బ్రహ్మమే సర్వ సృష్టికి ఆధారము. అధిష్టానం కూడా, మూల కారణం కూడా అయ్యున్నది. అట్లు జగత్తునంతటికి ఆధారముగా నుండుట దీని ఉపలక్షణములలో ఒకటి. దీని లక్షణాల్లో ఒకటి, అన్నిటికీ ఉండడం ఆ ఈశ్వరుని యొక్క లక్షణాల్లో ఒకటి. మరిన్ని సూక్ష్మాతి సూక్ష్మగా ఉన్న ఈ బ్రహ్మమునకు సృష్టి కామన కలిగి స్థూలాతి స్థూలమగు బ్రహ్మాండ పిండాండ రూపములుగా జగదాకారంగా ఇందదే. ఆ బ్రహ్మమే సృష్టి కామన కలిగి సూక్ష్మాతి సూక్ష్మగా ఉన్న ఈ బ్రహ్మము, ఈ ప్రకాశము, ఈ తెలివి ప్రకాశము ఈశ్వరుడు. అతడు సూక్ష్మంగా ఉంది. జగత్తు పట్ల భావన అయి ఉండడం చేత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న ఈ బ్రహ్మానికే జగత్ కామన, సృష్టి అనేటువంటి కామన కలిగితే స్థూలాతి స్థూలమైనటువంటి ఇదిగో ఈ బ్రహ్మాండ పిండ రూపంలో జగదాకారంగా కనపడుతుంది. అదే నీ లోపల ఉన్న ఆ కామనే జగద్రూపంలో కనిపిస్తుంది. అదే విరాట్ స్వరూపము. కనుక జగత్తే బ్రహ్మము, జగత్తు బ్రహ్మము. బ్రహ్మమే ఇట్లా కదా, బ్రహ్మమే జగత్తు. కనుక జగదాధారము జగద్రూపము తానే అయి ఉన్నాడు. తానే కదా అంతా అయ్యాడు, అంతా తానే అయ్యాడు, తన యందే ఉంది. కనుక
మూర్తిమత్వం చెప్పవలసి వచ్చింది. అందుకు రూపాలు ఉన్నాయి కనుక మూర్తి అన్నారంతే. అన్ని మూర్తుల్లోనే ఆయనే ఉన్నాడు కదా. ఆయనే అనుకున్నాడు, అయ్యాడు. అనుకుని అవుతాడు, వద్దంటే విరమించుకుంటాడు, తనలోకే నిక్షిప్తం చేసుకుంటాడు. కాబట్టి ఇలాగా అనుకుని అవ్వడము మళ్ళీ నిక్షిప్తం చేసుకునేటువంటి లక్షణము త్రిగుణాత్మకమై ఉంది కాబట్టి అటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి అది శుద్ధ బ్రహ్మం కాదు. మరి ఇంతకంటే ఏం విశదీకరించను అమ్మా, చాలా వచ్చిందమ్మా. అందుకే మరి ఇంత ఈ లెసన్ చెప్పాలంటే ఎంత ఎంత బోధలు చేయగా 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 ఇప్పుడు అర్థం అవుతుందమ్మా. అందుచేత ఈ పుస్తకం ఇన్నాళ్ళు ఉండిపోయింది అనమాట వెనక్కి. అవునమ్మా. కనుక మూర్తిమత్వం అని చెప్పబడింది. ఇప్పుడు ఇంతకీ ఏమిటని తేలింది మనకి? నేను అన్న తలంపు తోచుటే అది బ్రహ్మమే అయి, నేను బ్రహ్మమును అంటాం కదా, బ్రహ్మమే అయినా సూక్ష్మాతి సూక్ష్మంగా గుణములు సృష్టి కామన సూక్ష్మంగా ఉన్నాయి దానిలో ఉండడం చేత అది వ్యక్తమై ఇంద్రియాల ద్వారా, మనసులోని భావాల ద్వారా, ఇంద్రియాల ద్వారా వ్యక్తమై జగద్రూపంలో గోచరిస్తుంది. అను జగద్రూపంలో గోచరిస్తున్నప్పుడు ఆ బ్రహ్మమే వ్యక్తమై అంతటా ఉంది, వృక్షము నిండా విత్తనం ఉన్నట్లు. వ్యక్తమైన ఈ జగద్రూపమంతా ఆ పరబ్రహ్మమే. మరి ఈశ్వరుడును జీవుడు అవ్యక్తాలుగా ఉన్నారు కదా, పరబ్రహ్మమే, అవ్యక్త పరబ్రహ్మమే. వ్యక్తం అవ్వాలన్న కామన ఒకటి దాని లోపల గుణాల వల్ల, తనలోనే ఉన్న సూక్ష్మాతి సూక్ష్మ గుణాల వల్ల కలిగిన చిన్న తలంపే జగద్రూపాన్ని ధరించి విహరించి మరి విరమించుకుంటుంది. విరమించుకుంటే వ్యక్తమైన జగత్ ఆ వ్యక్తమైన ఆ ఈశ్వరులో ఆ తెలివి స్వరూపంలో లీనమైపోతుంది. ఇక ఈ తెలివి స్వరూపంలో ఈ భావన ఉన్నంత కాలము వ్యక్తము అవ్యక్తము జరుగుతూ ఉంటాయి. కానీ ఈ వ్యక్త అవ్యక్తాలకు కారణం ఏమిటా అని చూస్తే వ్యక్త అవ్యక్తాలే లేని అనంత పరబ్రహ్మమే శుద్ధ బ్రహ్మము, పరిపూర్ణ బ్రహ్మం. అది అవునా? ఈశ్వరత్వ జీవత్వాలు కాస్త అసత్యాలైపోయి శుద్ధ పరబ్రహ్మమే సత్యమని, శుద్ధ పరబ్రహ్మమే మిగులుతుంది. కాబట్టి ముందు ఈశ్వరత్వానికి చేరుకున్న తర్వాత ఈ ఈశ్వరుడు కూడా తనను తాను ప్రశ్నించుకుంటే తాను తనలో ఉన్న ఈ జగత్ వాసన ఇంకా సూక్ష్మంగా ఉండడం వల్ల అది మాటిమాటికి వ్యక్తమవుతూ అవ్యక్తమవుతూ ఉంటుంది. అది కూడా లేదే శుద్ధ పరబ్రహ్మం. దానిలో ఇంక వ్యక్తాలు లేవు, అవ్యక్తాలు లేవు, జగత్తులు ఏం లేదు, తానొక్కడే అని ఇక్కడ మనకు అర్థం అన్నమాట. తర్వాత 6వ మంత్రము బ్రహ్మణే అనగా అన్నింటికంటే ఏది బృహత్ పదార్థమో అంటే గొప్పదనమాట, అదే బ్రహ్మము లేక గొప్ప స్వరూపము, అదే గురు స్వరూపము. అన్నిటికంటే ఏది బృహత్ పదార్థమో అదే బ్రహ్మము లేక గొప్ప స్వరూపము, అదే గురు స్వరూపము. అది కలది ఏ బ్రహ్మము. బృంహి అంటే వృద్ధౌ అను ధాతువు నుండి బ్రహ్మ శబ్దము వచ్చింది. బ్రహ్మ బృంహణాత్ బృంహతి వర్ధతే అని శబ్దకల్ప ధ్రువము నిర్వచిస్తోందట. బృహత్ అంటే బ్రహ్మమే. ఏది వృద్ధి చెందుతుందో లేక పెంపొందుతుందో అట్టి వాస్తవిక తత్వమే బ్రహ్మము. ఏది బాగా అలా వ్యాపించిపోతుందో అదే బ్రహ్మము, అదే దాని వాస్తవిక స్థితి అని రాధాకృష్ణ పండితుడు చెప్పాడు. తన జ్ఞాన ఆవరణమును కొద్ది గొప్పలుగా అనంతంగా వ్యాపింపచేయు లక్షణం. తన జ్ఞాన ఆవరణ, తన తెలివిని, తన ప్రకాశాన్ని
కొంతవరకు మాత్రమే తెలివి పెట్టుకోవడం, లేకపోతే అంతటా తన తెలివిని వ్యాపింప చేసుకోవడం. మనకేంటి, నా ఒళ్ళు, నా ఇల్లు, నా వాళ్ళు అంతవరకే నీ తెలివి. నీకు తెలుసున్న అంతవరకే నీ తెలివి నువ్వు వ్యాపింప చేసుకుంటావు. నీవు తెలియని దాని మీదకు నువ్వు వ్యాపించలేవు కదా, అది కొద్ది. కాబట్టి ఇక్కడ కొద్దిగా తన జ్ఞానాన్ని కొద్దిగానో గొప్పగానో అనంతంగానో వ్యాపింపు చేయ లక్షణమే. కొద్దిగా అంటే నీ అల్పత్వాన్ని బట్టి, నీ బుద్ధి లక్షణాన్ని బట్టి నీ తెలివి అంతవరకే వెళ్తున్నా, ఆ తర్వాత ఇక బెళ్ళమన్నా వాళ్ళకి గోడకేసి గుద్దిన బంతిలాగా వచ్చేస్తూ ఉంటుంది. అది కొద్దిగా. కొంతమంది గొప్పగా అనంతంగా తన తెలివితో తాను వ్యాపించిపోగలుగుతాడు. అలా వ్యాపింప చేసేటువంటి అనంతంగా వ్యాపింప చేయు లక్షణము ప్రజ్ఞాన బ్రహ్మకు ఉంది. ప్రజ్ఞానం, తన జ్ఞానం ఒక్క దేహానికో ఆ దేహానికి సంబంధించిన నేను నాదికో మాత్రమే పరిమితం కాదు. ఈ తెలివి అనంతము. ఎందెందు వెతికి చూసిన అందందే ప్రకాశం, ఎందెందు వెతికి చూసిన అందందే నా తెలివే, నా తెలివే, నేనే 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 అని వ్యాపించుకోవడం. అది ప్రజ్ఞాన బ్రహ్మకున్న లక్షణం. కనుకనే అనోరణీయాన్ మహతో మహీయాన్ అని అభివర్ణింపబడినది. ఇదే భూమా పదార్థం అంటారు, దాన్నే భూమా అంటారు. వ్యాపించేది, అన్నిటికన్నా పెద్దది. కనుకనే ఇదే గురుస్వరూపం అని తెలుసుకోవడంలో సందేహం లేదు. అంతకంటే గొప్పది లేదు. అణువంతా అదే అయ్యింది, అనంతమంతా అదే గురుస్వరూపము అని తెలుసుకోవాలి. కొంచెం చెప్పి ఆపుతాను. ఈ బ్రహ్మ వస్తువు అచింత్యము, చింతించనలవి కాదు అన్నారు కదా. అవ్యక్తము, వ్యక్తము కానిది, నిర్గుణము, ఏ గుణాలు లేనిది, జగత్తునికి అంతటికి మూల కారణమే ఉన్నదని తెలిసింది కదూ. అని అదే శుద్ధ చిత్తమునకు గోచరిస్తూ జ్ఞాతవ్యమై, అదే శుద్ధమైన చిత్తానికి తెలియబడుతూ తెలుసుకోతగినదై త్రిగుణ నిధాయ ఉంది, 3 గుణాలకు ఆధారమై ఉంది. జగస్వరూపము కూడా తానే అయి ఉంది కదా, శుద్ధ చిత్తాన్ని తెలుస్తూ ఉంటుంది. సర్వద్వంద్వ స్వరూపముగాను, అనేకనేకత్వముగాను, అనేకాలుగాను, అణు స్వరూపంగాను, విభు స్వరూపంగాను వ్యాపించి ఉన్నది గాను తానే అంతా తానే అయ్యింది, తానే అంతా అయ్యింది. కనుక మనోవా గోచరమగు కేవల బ్రహ్మ లక్షణాలు ఒకవైపున మనస్సుకి వాక్కుకి అగోచరములైనటువంటి కేవల బ్రహ్మ లక్షణాలు, మరొక వైపు మాయా లక్షణాలు అనగా వివేక చూడామణిలో చెప్పినట్టు సన్యాప్య సన్యా విభో యాత్మికానో భిన్యాప్య భిన్న వ్యుభాత్మికాన అంటే సంగాన్య సంగ ఉభయాత్మికానో మహాద్భుత నిర్వచనీయ రూప. ఉభయాత్మికంగాను ఉన్నది. ఎలా ఉందన్నమాట? అదే మళ్ళీ ఒకసారి, జ్ఞాతవ్యమే త్రిగుణాత్మకమే జగస్వరూపమే కూడా తానే అయి ఉండి సర్వద్వంద్వ స్వరూపముగాను, అనేకంగాను, ఏకంగాను, అణుస్వరూపంగాను, వ్యాపక స్వరూపంగాను కూడా తానే అయి ఉండి ఒక వంక మనోవాక్కులకు అగోచరమై ఉండి కేవల పరబ్రహ్మ లక్షణాలుగాను, ఒక వంక మాయా లక్షణాలు అనగా వివేక చూడామణిలో చెప్పబడినట్లు అది ఎలా ఉంది? ఉభయాత్మికంగాను ఉంది. అటు అనేక నామరూపాలతో కూడి మనోవాక్కులకు అందనిది అదేను, శుద్ధ మనసుకి నామరూప రహితమై ఉన్న ఆ పరబ్రహ్మము అదే అయింది. కనుక ఇది మాయా బ్రహ్మమే కాని కేవల పరిపూర్ణ బ్రహ్మము కాదని తెలుసుకో. ఇది కూడా ఒక కల్పనే. ఉభయాత్మికానో మహాద్భుత నిర్వచనీయ రూప. ఉభయాత్మికంగాను ఉన్నది. ఎలా ఉందన్నమాట? అదే మళ్ళీ ఒకసారి, జ్ఞాతవ్యమే త్రిగుణాత్మకమే జగస్వరూపమే కూడా తానే అయి ఉండి సర్వద్వంద్వ స్వరూపముగాను, అనేకంగాను, ఏకంగాను,
అణుస్వరూపంగాను వ్యాపక స్వరూపంగాను కూడా తానే అయి ఉండి ఒక వంక మనోవాక్కులకు అగోచరమై ఉండి కేవల పరబ్రహ్మ లక్షణాలుగాను ఒక వంక మాయా లక్షణాలు అనగా వివేక చూడామణిలో చెప్పబడినట్లు అది ఎలా ఉంది? ఉభయాత్మకంగాను ఉంది. అటు అనేక నామరూపాలతో కూడి మనోవాక్కులకు అందనిది అదేను, శుద్ధ మనసుకి నామరూప రహితమై ఉన్న ఆ పరబ్రహ్మము అదే అయింది. కనుక ఇది మాయా బ్రహ్మమే కాని కేవల పరిపూర్ణ బ్రహ్మము కాదని తెలుసుకో. ఇది కూడా ఒక కల్పనే. ఏమైందా ఇప్పుడు? అయ్యిందమ్మా. కేవల బ్రహ్మం కాదు, ముందు అసలు ఆ బ్రహ్మాన్ని తెలుసుకో. అక్కడ ఇంకా ఈ వృత్తి రూపం ఉంది. అది అనంతం కావాలంటే అనంతం అయిపోతుంది, మహత్తు కలిగి ఉంది కదా. అల్పం కావాలంటే అల్పం అయిపోతుంది. అల్పంగా ఉన్నది అదే, అనంతంగా ఉన్నది, నానా రూపాలుగా ఉన్నది అదే, అన్ని రూపాలకు ఆధారంగా ఉన్నది అదే. అది బ్రహ్మే కానీ అది మాయా బ్రహ్మమే. రెండింటిగాను ఉంది కదా, ఒక్కటి ఉండకూడదు, అక్కడ రెండుగా ఉంది గనక కేవల పరిపూర్ణ పరబ్రహ్మం కాదు అని తెలుసుకొనవలెను. వరాలిచ్చినా శాపాలిచ్చినా ఈ మాయా బ్రహ్మకే తగును. అదే వరాలు ఇస్తుంది, శాపాలు ఇస్తుంది. కనుక అభీష్ట సిద్ధికి ఆ మాయా స్వరూపమునికే కదా, అవి కోరికలు తీర్చుకోవడానికి ఆ మాయా స్వరూపమైన ఆ బ్రహ్మమునే వేడుకుంటాం. కాబట్టి అభీష్టాలను కూడా సిద్ధింపచేసేది ఆ మాయా స్వరూపమునికే. ఈ శ్లోకంలో మంగళాచరణ నమస్కారాలు చేస్తాం. అన్ని కోరికలు తీర్చి ఆ మాయా స్వరూప బ్రహ్మానికే నమస్కారాలు పెట్టాం. శుద్ధ ప్రకాశ బ్రహ్మానికి ఇంకా కోరికలే ఉంటాయి? తీర్చబడేది, తీర్చిన తర్వాత తృప్తి కలిగేది ఏది ఉండదు. పరమాత్మయే గురుస్వరూపము కూడా అయి ఉన్నది. అట్టి గురుస్వరూపమునికి మా శత సహస్ర నమస్కారములు అంటున్నారమ్మా. ఇది కాస్త మళ్ళీ మళ్ళీ మననం చేసుకొని మింగుడు చేసుకోగలిగితేనే తర్వాత పేజీ చెప్పాలి. మళ్ళీ మళ్ళీ మననం చేసుకో ఏమిటది, అది స్థిరపడితే మళ్ళీ మళ్ళీ లెసన్ చెప్పడానికి అవకాశం కుదురుతున్నాం. దాని గురించి అదే కదా అంటే ఓ అనేస్తారు, ఏదో మీకు తెలిసినంతే మీరు, అది కుదరదు. అది బాగా మననం చేసుకుంటే క్లియరెన్స్ లోపల వస్తుంది. చిన్నప్పుడు అంగీకరించడమును విన్నా అంగీకరించడం ఒకటి కాదు. కాదమ్మా. అర్థమైందా మీకు?